వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. అట్నుంచి కొండలపైకి వెళ్ళి అందరు పార్లమెంటేరియన్స్ దర్శనం చేసుకున్న తర్వాత కింద వచ్చి తిరుపతి హోటల్లో మీటింగ్ ఉంటుంది. ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద డీటెయిల్గా సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది. తదనంతరం అదైన తర్వాత 15వ తేదీ వాళ్ళందరినీ కూడా శ్రీకాళహస్తికి ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా శ్రీకాళహస్తి తీసుకొచ్చి స్వామివారి దర్శనం చేసి మన కలంకారీ శారీస్ వాళ్ళందరి కోసం అందరికీ ఎవరైతే మహిళా ఉన్నారు కమిటీ మెంబర్స్ పార్లమెంటరీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కలంకారీ చీరలు తయారు చేసాం. అట్నే స్టేజ్ దగ్గర కూడా కలంకారీ షాల్స్ అనేవి అందరూ చేయించడం జరిగింది. కళాశాల తరఫున నాకు కోఆర్డినేటర్గా చేశారు. సో వాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలానే మన కళాశాలను ప్రమోట్ చేయాలని చెప్పి ఇవన్నీ కూడా పర్సనల్ మనమే ఎవరు సంబంధం లేకుండా చేసుకొని మనందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 15th అయిన తర్వాత 15th ఈవినింగ్ మళ్ళీ వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళిపోతారు. కళాశాల కూడా దర్శనానికి రాబోతున్నారు. 15th మార్నింగ్ దర్శనానికి వస్తారు. ప్రస్తుతానికి టెంటెడ్గా 15th మార్నింగ్ అని చెప్తారు. వాళ్ళ టైమింగ్ బట్టి 15th మార్నింగ్ అందరూ కూడా ఈ టెంపుల్లో పెడతాం. అట్లనే టెంపుల్లో కూడా 2 స్టోర్స్ పెడతాం. 2 షాప్స్ కూడా కలంకారీ షాప్ ఒకటి మాదామల సంబంధించిన బొమ్మ కూడా పెడబోతాం. ఇదే సేమ్ థింగ్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ ఈవెన్ తిరుపతి హోటల్లో కూడా ఎక్కడైతే ఉన్నారో అక్కడ స్టాల్స్ పెట్టడం. సో ఇది ఒక మంచి ఈవెంట్. ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి మంచి ప్లాట్ఫామ్ టు డిస్ప్లే దెమ్సెల్ఫ్. అండ్ ఆల్సో ఈరోజు మహిళలు పురుషుల కన్నా ఏం తప్పు కాదు. ఈక్వాలిటీ యాక్చువల్లీ బెటర్ పీపుల్ దెన్ మెన్. ఈరోజు ఇంట్లో మహిళలు చేస్తున్నారు. అట్లనే సార్ కూడా చూస్తుంటారు అంతా శ్రీశక్తి ఏ రకంగా చేస్తున్నారు. సో ఉమెన్ అప్లిఫ్ట్మెంట్ ఇన్ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ ఈజ్ వెరీ హై. వారన్నీ అడే చేస్తున్నాం అనేది తప్పకుండా వచ్చే రోజుల్లో కూడా తల్లిలాగా చూస్తూ నెత్తులు పెట్టుకుని ఉంటామని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్. థ్యాంక్ యూ.